సేవకుల కూడిక అక్టోబర్ 21వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. ముంబైలో దహించు అగ్ని ఆత్మీయ ఉజ్జీవ సభలు అక్టోబర్ 22, 23 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ కూడికలో సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం మార్నింగ్ స్టార్ స్కూల్, సాయి ధారవి, ముంబై. మరిన్ని వివరాలకు 9323722280, 8425092086. మనుష్యులతో దేవుడు ఉంటాడా? అవును. దేవుడు ప్రేమించే మనుషులతో, దేవుని కొరకు, దేవుని దీవెన కొరకు ఆశపడి ఆరాటపడే వ్యక్తులతో దేవుడు ఉంటాడు. యబ్బోకురేవు దగ్గర యాకోబు ఏం చేస్తా ఉన్నాడంటే వెళ్ళిపోతా ఉన్నాడు. అతడికి దేవుడు దీవెన కావాలి, దేవుడు ఆశీర్వాదం కావాలి. తనకి నేను జ్యేష్ఠుడిగా ఉండి మంచి స్థితిలో ఉండాలని ఒక గొప్ప తపన అతనిలో ఉంది. అందుకనే మనము ఆదికాండ 28లో చూస్తే వెళ్ళిపోతూ ఉండి చీకటి పడిందని ఒక తలగడ తెచ్చి, ఒక రాయితే తలగడగా పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. అక్కడ ఆకాశం తెరవబడింది. ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన వేయబడింది. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నాయి. పరలోకంలో నుండి ఒక గంభీరమైన స్వరాన్ని అతడు వినగలుగుతున్నాడు. అప్పుడు చెప్పాడు, ఇది దేవుని మందిరం అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అతడు దైవ దర్శనాన్ని పొందాడు కాబట్టి మూల పురుషుడిగా మార్చబడ్డాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అయి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అతడు దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు. ఈ రోజును కూడా దేవుని బిడ్డలుగా ఈ బలమైన కోరిక ఉండాలి. దేవా నాతో మాట్లాడి, నన్ను ముట్టుకోండి, నా గృహంలో మీరు నివసించండి, నీ సన్నిధి కాంతి నా మీద పడాలి, నీ ముఖ కాంతి నన్ను తాకాలి, నీ తేజో కాంతితో నేను నింపబడాలి. అయ్యా, నీ స్వరూప దర్శనాన్ని కీర్తనాకారుడు 17వ కీర్తనలో అంటున్నాడు, నేను మేల్కొనినప్పుడే నీ స్వరూప దర్శనాన్ని చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నాకు కనబడాలి, ప్రభు మాట నాకు వినబడాలి, ఆయన వెలుగుతో నేను లేవాలి. యెషయా ఎప్పుడైతే ఈ అత్యున్నత సింహాసనం మీద ఉన్న దర్శనాన్ని పొందుకోవడానికి ఒక పని చేస్తూ ఉన్నాడు. అతడు ఉజ్జియా మృతి పొందిన తరువాత అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. అంటే ఉజ్జియా ఎవరు అంటే ఆ దినాల్లో ఇశ్రాయేలీయుల రాజుగారు. ఆ రాజుగారు చనిపోయాకనే యెషయాకి దర్శనం కలిగిందట. ఈ రోజును కూడా మన జీవితాల్లో ఎవరి జీవితంలో ఏది ఏలుబడి చేస్తుందో అది తొలగిపోవడానికి చూసుకోవాలి. చాలామంది బుర్రలో 24 గంటలు ఏం తిరుగుతూ ఉంటాయి అంటే భర్త భర్త భర్త, భార్య భార్య, పిల్లలు పిల్లలు పిల్లలు, అప్పులు అప్పులు, కష్టాలు కష్టాలు, ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి, అది చేయాలి అది చేయాలి, ఇది చేయాలి ఇది చేయాలి, నా పిల్లకి పెళ్ళి ఎప్పుడు చేస్తాం, ఇది ఎలాగవుతుంది, ఈ పని ఎలా జరుగుతుంది, ఇదే ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఈ ఏలుబడి చేయడం వల్ల వాళ్ళు ఏమవుతారు అంటే దేవుని సన్నిధిని పరిపూర్ణంగా అనుభవించలేరు, దేవుని మహిమను చూడలేరు. దేవుడు పక్క నుండి వెళ్ళిపోతున్నా కూడా వాళ్ళకి అర్థం కాదు.
దేవుడు పక్క నుండి వెళ్ళిపోతున్నా కూడా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ ఇంట్లోనే దేవుడిని కలిగి ఉన్న, దేవాది దేవుడు సన్నిధి కలిగి ఉన్న వారు గమనించలేని, గుర్తించలేని వారిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో విచారాలు, దుఃఖాలు, చింతలు, చీకులు, దేవుని బిడ్డ అన్నిటినీ నీవు పక్కన పడేస్తే ఉజ్జియా మృతి నొందిన దినమున దైవ దర్శనాన్ని యెషయా చూస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన భారాలన్నీ, నీ భారాన్ని నేను నా మీద మోపు, నేను నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు. నీకు భారాలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, బరువులు ఉన్నాయి, అనేక సమస్యలు నీ చుట్టూ ఉన్నాయి. నేను కలిసి, నేను భయపెట్టి, బాధపెట్టి, నిన్ను కృంగదీసే అనేక పరిస్థితుల్లో నీవు సంతోషంగా, సమాధానంగా జీవించాలి అంటే దేవుని బిడ్డలారా అవన్నీ పక్కకి నెట్టి, దేవా నీ మహిమతో నన్ను నింపండి అనే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చేటప్పుడు 120 మందిని ఎక్కడికి వెళ్ళమన్నాడు చెప్పండి? 120 మందిని మీరు మేడ గదిలోకి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలట? పస్కానిచ్చేటప్పుడు కూడా దేవుడు ఏమన్నాడంటే మీరు మేడ గదిలోనికి రండి. పస్కాని ఎక్కడ సిద్ధపరచాలి అంటే దేవుడు చెప్తున్నాడు, ఒక వ్యక్తి నీళ్లు కొండ పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ వ్యక్తిని అడిగి ఆ మేడగది తీసుకోండి. మేడగది అంటే పైన. మేము ఇజ్రాయేలు దేశం నేను 2 సార్లు వెళ్ళాను. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైతే బల్ల రొట్టె విరిచి నా శరీరం అని చెప్పారో, ఎక్కడైతే ఆయన పరిశుద్ధాత్మ తన బిడ్డలకి ఇచ్చారో ఆ గదిలోకి నేను చూడడం జరిగింది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. అక్కడ ఎంత మహిమ! అక్కడ మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క బలమైన మహిమ మమ్మల్ని తాకడం మొదలుపెట్టింది. దేవుని ప్రసన్నతలో చాలాసేపు మేము ఆనందిస్తూ దేవుణ్ణి స్తుతించగలిగాం. ఎందుకు దేవుడు మేడగదిని ఎంపిక చేశాడు అంటే, మేడ అంటే ఎత్తు. చూడండి, కింద జరిగేవేవి కూడా పైకి వినబడవు, కనబడవు. పైకి అంటే ఏది నీకు కనబడకూడదు, ఏది నీకు కనబడకూడదు. అప్పుడే నా జీవంలో, నా ఆత్మలో నువ్వు పాలివారివి కాగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ ఉజ్జియా మృతి పొందిన తరువాత దైవ దర్శనం కలుగుతుందట. ఈ రోజున కూడా నీ సమస్యలు, నీ లోపల ఉన్నదంతా, ఈ చింత, బాధ, భయాలన్నీ పక్కన పడేసి, దేవా నన్ను తాకండి, నన్ను అభిషేకించండి, నీ వెలుగుతో నింపండి అన్న వాళ్ళందరూ దేవుని యొక్క దర్శనం పొందుకోవడమే కాదు, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహిమనే చూడగలుగుతారు. దేవునిలో బలంగా, స్థిరంగా, దృఢంగా ఉండగలుగుతారు. దేవుని శక్తి చేత వారు నడిపించబడగలుగుతారు. అంత తేజో కాంతి దేవుడిలో నుండి నీకు లభిస్తుంది. క్రైస్తవ్యం అంటే ఏదో మాటలు కాదు. అందుకనే సిలువను గూర్చిన వార్త రక్షించబడే వారికి ఎలా ఉందట? శక్తిలాగా ఉందట. మనం ఎప్పుడైతే ప్రభుని గురించి ఆలోచిస్తామో అదే మన బలమై ఉంది, అదే మన శక్తి అయి ఉంది, అదే మన జ్ఞానమై ఉంది, అదే మన జీవమై ఉంది. మనం నిరంతర జీవులుగా మార్చబడ్డానికి కారణం ఏంటి అంటే మనము దేవుణ్ణి మనలోకి తీసుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శరీరాన్ని తింటున్నాం, ఆయన రక్తాన్ని త్రాగుతున్నాం, ఆయన ఆత్మచేత నింపబడుతున్నాం, ఆయన మాటలు మనలోనికి వస్తున్నాయి, ఆయన నామాన్ని ధరించి ఉన్నాం. కాబట్టి ప్రతి వారు కూడా దేవునిలో ఒక బలమైన వ్యక్తులుగా ఉండాలంటే, ప్రభా నీ మహిమ చేత ఈ ఉదయకాలం నన్ను నింపండి అని అడిగేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నీ ప్రయాణం, నీ ఈ లోక సంబంధమైన యాత్ర ఎలా ఉంటుంది అంటే చాలా తేలికగా, చాలా సులభంగా, నెమ్మదిగా, సంతోషంగా ఉంటుంది. అందుకని యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి వారికి యేసయ్య చెప్పిన మాట ఏంటంటే సమాధానంగా వెళ్ళు. ఎందుకంటే అన్నీ నేనే చేసేస్తాను, అన్నీ నేనే చేస్తాను. ఇక నుంచి నువ్వు సమాధానంగా పో.
ప్రార్థన అంటే కూడా అదే. ఈ రోజున మనము మీ అందరి కొరకు ఇక్కడ ఒక బలమైన విజ్ఞాపన జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది చెప్పండి? మీరందరూ మీ బాధలన్నీ ఇక్కడే విడిచిపెట్టి బయటికి వెళ్ళాలి అని, మళ్ళీ వీటన్నిటినీ మీ నెత్తి మీద పెట్టుకుని మోసుకుని వెళ్ళకూడదు అని. ఈ ప్రార్థనలో ఏకీభవించిన తరువాత దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా! గొప్ప కార్యాలు చూస్తారు, అద్భుతాలు చూస్తారు. ఏ సమయంలో ఏం కావాలో దేవుడు అవన్నీ అనుగ్రహిస్తాడు. అందుకని మరియమ్మ యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా పెండ్లు విందులో మరియమ్మ ఉంది, నీళ్లు అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆమె ఏం చేస్తూ ఉంది అంటే యేసు ప్రభుకి ఆ విషయం చెప్పేసిన తర్వాత, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అని ప్రభు అన్నా కూడా ఆమె సైలెంట్గా వెళ్ళిపోతుంది. అంటే ఇంకా నీకు చేయడానికి ఇప్పుడప్పుడే టైం కాదు అన్నా కూడా ఆ సమాధానాన్ని ఆమె వినడం లేదు. అయితే ఎలా చేయాలి ప్రభా, ఇది ఏం చేయను ప్రభా అని అడగడం లేదు. అంటే ఆయన ఏదో ఒక టైంలో చేస్తాడని సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక మాట మాత్రం అక్కడ పని వాళ్ళతో చెప్తుంది, ఆయన ఏం చెబుతాడో ఇక అది చెయ్యండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈ రోజున మీ బరువులు భారాలన్నీ ఇక్కడే దించేయండి. ఉదయమే లేచి ప్రభువా నీ ముఖ కాంతి నాకు కనబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! నీ భారం నీ బరువు లోపల ఉన్నంతకాలం దేవుని యొక్క అద్భుతమైన దర్శనాన్ని ప్రత్యక్షతను పొందలేరు దేవుని బిడ్డలారా. అలా పొందలేనప్పుడు నీవు బలహీనమైన వ్యక్తిగానే, ఎప్పుడు చూసినా బలహీనమైన వ్యక్తిగానే క్రీస్తు ప్రభులో ఉంటావు. నీ విశ్వాసం కూడా తడబడుతూ ఉంటుంది. ప్రభువేనా, దేవుడు చేస్తాడంటావా, అసలు దేవుడేనంటావా, యేసు ప్రభువే దేవుడు అంటావా, నిజంగా ఆయనే చేస్తాడంటావా, ఆయన ఉన్నాడంటావా? ఎందుకు ఇలాంటి మనసు వస్తుందంటే నువ్వు కనులారా ఆయన్ని చూడలేదు, నీ హృదయం ఆయన వెలుగు తాకలేదు కాబట్టి నీకు అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆయన మహిమ నిన్ను తాకినప్పుడు నీవే సాక్ష్యం ఇవ్వగలవు, నా ప్రభువే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! యేసే నా దేవుడు, ఒక్క దేవుడే, ఆయనే గొప్పవాడు, ఆయనే మంచివాడు, ఆయనే పరిపూర్ణుడని సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతారు. కాబట్టి ఏదో మనం గుడికి వచ్చాం వెళ్ళిపోయామన్నట్లు కాదు, అనుక్షణం యేసయ్యని ప్రభా నన్ను నీ మహిమ తాక్కనివ్వండి అని అడగాలి. దేవుడి యొక్క గొప్ప వాగ్దానం మనకు కనబడుతుంది. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి మాటలో ప్రభు ఏమని చెప్తున్నారు? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఎందుకంటే అది ఆ దినాలకు చెందిన వాగ్దానం. ఆ రోజు అది యేసుప్రభు శిష్యులకు చెప్పాడు, మనకి కాదు అని ఈ తరం క్రైస్తవులు అనుకుంటారని ప్రభు ఏం చేశాడు? యుగ సమాప్తి వరకు నీ తర్వాత నీ పిల్లలు ఎవరు నీతో ప్రభు ఉంటారు, తర్వాత ఎవరితో ఉంటారు? నీ పిల్లలతో ప్రభు ఉంటారు. ఆ తర్వాత ఎవరితో ఉంటారు? నీ మనవలు మనవరాళ్ళతో ఉంటారు. ఆ తర్వాత ఇంకెవరితో ఉంటారు? నీ ముది మనములతో కూడా ఉంటారు. ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలం మనకి దేవుడిగా ఉన్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! కాబట్టి ఈ రోజు నుంచి నీవు ఒక పట్టుదల కలిగి ఉండాలి. ప్రభా, నా కళ్ళల్లో నీ మహిమ కనబడాలి, నీ వెలుగు కనబడాలి, నీ తేజో కాంతి నన్ను నా కుటుంబాన్ని ఆవరించాలి, నీ ప్రసన్నతలో మేము జీవించాలి, నీ ప్రభావమే మా దేహాలను తాకుతూ ఉండాలి, నీ ప్రభావం మా దేహాలను తాకాలి, నీ మహిమ మమ్మల్ని ఆవరించాలి, నీ తేజో కాంతితో మేము నిండిపోవాలి. అలాంటి జీవం గల గొప్ప తండ్రితో నీకు సంబంధం ఏర్పడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో మనము మూడు రీతిలైన ఒక సహవాసాన్ని కలిగి ఉన్నాం. మొట్టమొదట దేవునితో మనకి ఏం కలిగింది అంటే
సమాధానం కలిగింది. అది ఎలా కలిగిందంటే మనం అందరం దేవునికి శత్రువులుగా విరోధులుగా ఉన్నాం. మన పాపాలు మనకి దేవునికి దూరం చేసేస్తాయి. అప్పుడు ఎఫెసీ పత్రికలో 2:23 అంటున్నాడు, క్రీస్తు రక్తం చేత మనము మునుపు దూరస్తులమైన మనము క్రీస్తు రక్తం చేత ఏమై ఉన్నాము? సమీపస్తులమై ఉన్నాము. 12వ వచనం చూడండి, 2:12. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మునుపు దూరస్తులుగా ఉన్నాం, అసమాధానంగా ఉన్నాం, దేవునికే శత్రువులుగా ఉన్నాం, మనం దేవునికే విరోధులుగా ఉన్నాం, భక్తిహీనులుగా ఉన్నాం, దేవుణ్ణి ఎరగని వారిగా ఉన్నాం. అలాంటి వాళ్ళని దేవుడు తన దగ్గరికి తీసుకోవడానికి దేన్ని ఉపయోగించాడు చెప్పండి? దేన్ని ఉపయోగించాడు? రక్తాన్ని ఉపయోగించాడు. రక్తం చేత మనల్ని కడిగడం వల్ల మనం ఏం అయ్యామంటే దేవునితో మనకి ఒక సమాధానం కలిగింది. అందుకే మునుపు దూరంగా ఉన్న మనము, శత్రువులుగా ఉన్న మనము క్రీస్తు రక్తంలో కడగబడడం ద్వారా ఆయనకి పిల్లలమైపోయాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తరువాత దేవుడు మనతో ఒక అనుబంధ బాంధవ్యాన్ని కలిగి ఉండడానికి దేవుడు ఏం చేశాడు అంటే తన ఆత్మని మనకిచ్చేశాడు. రక్త సంబంధం అంటారు కదా దేవుని బిడ్డలారా, రక్త సంబంధం ఎన్ని గొడవలు వచ్చినా ఆ రక్త సంబంధం ఎక్కడికి పోతుందండి అంటారు. ఒక తల్లికి కొడుకుకి, లేకపోతే ఒక తండ్రికి బిడ్డకి అదేంటి అంటే రక్త సంబంధం. ఇక దాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు, విడదీయలేరు. దేవుడికి మనకి కూడా ఇలాంటి గొప్ప సంబంధం ఏర్పడింది. మొదట సమాధానం ఏర్పడింది, ఆయన ఆత్మచేత సంబంధం ఏర్పడింది. అంటే ఇంకా ఆయన మనం ఎప్పటికీ కూడా విడిపోము. ఆయనకి మనం ఏం చేయడు, నీకు ఆయనకి ఎడబాటు రాదు. నీ కొడుకు అమెరికాలో ఉన్నా, నీ కొడుకు ఆస్ట్రేలియాలో ఉన్నా, ఎవరి కొడుకు? మీ కొడుకే. రాఘవమ్మ కొడుకు ఎవరు? అమెరికాలో ఉంటే, అమెరికాలో ఉన్నా కూడా ఎవరి కొడుకు అవుతాడు? నీ కొడుకే అవుతాడు. ఎందుకంటే అది సంబంధం. అదేంటి చెప్పండి? రక్త సంబంధం. అలాంటి సంబంధాన్ని దేవుడు మనం కలిగి ఉన్నాం. మూడవదిగా సహవాసం. దేవునికి స్తోత్రం. మొదట సమాధానం, రెండోది సంబంధం, మూడోది ఏం కలిగి ఉండాలి? సహవాసాన్ని కలిగి ఉండాలి. ఈ రోజున దేవుడు బిడ్డలైన వారు దేవుడితో సహవాసం చేయడం లేదు. క్రైస్తవులతో సహవాసం చేస్తారు, ఇంట్లో వాళ్ళతో సహవాసం చేస్తారు, వీధిలో వాళ్ళతో, పనిచేసే స్థలాల్లో అందరితో మాట్లాడుతూ ఉంటారు, అందరితో హాయ్ బాయ్ చెప్తూ ఉంటారు. కానీ ఒక క్షణం కూర్చుని దేవుడితో సహవాసం చేయరు. తండ్రి, నాన్న అని పిలుచుకుంటా ఆయనతో మాట్లాడడానికి మాత్రం చాలా కష్టపడిపోతూ ఉంటారు. బైబిల్ చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా నీకు ఆయనకి సహవాసం ఏర్పడుతుంది. హల్లెలూయా. ఆయన మాటలు నీలోకి వస్తాయి, నీలో మాటలు ఆయనలోకి వెళతాయి. దీని పేరేంటి చెప్పండి? సహవాసం. దీని పేరేంటి? సహవాసం. ఆయన మాటలు నీలోకి రావాలి, నీలో మాటలు ఆయనలోకి వెళ్ళాలి. నీ ప్రాణ స్నేహితుని కంటే, నీ తండ్రి కంటే, నీ తల్లి కంటే అధికంగా యేసుతో సహవాసం చేయగలగాలి. దేవుని బిడ్డలారా, ఇదే క్రైస్తవ జీవితం. దేవునికి స్తోత్రం. దేవుడితో మనం గట్టి సంబంధాన్ని కలిగి ఉన్నాం, గొప్ప సమాధానాన్ని కలిగి ఉన్నాం. అంతేకాదు, మనం సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు మనము అద్భుతమైన ఆయన వెలుగులో, ఆయన ప్రసన్నతలో జీవించగలుగుతాం. మనం మట్టే కానీ ఈ మట్టి ఘటాలలో ఏముండబోతుంది అంటే మహిమ, ఐశ్వర్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకనే మనం ఇలా కన్ను మూసిన క్షణాన్న, భూమి మీద మనం కన్ను మూసిన క్షణాన్న మనం పరదేశులో దేవుణ్ణి చూడగలిగే శక్తిని కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. మధ్యాకాశానికి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి ఒక్క కనురెప్ప పాటులో ఈ మట్టి కాయం మాయమైపోతుంది.
మహిమ కాయం ఇవ్వబడుతుంది. యేసు ప్రభు దగ్గరికి మనం ప్రయాణం చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజుల్లో నా బాధలు, నా కష్టాలు, నా దుఃఖాలు, నా వేదనలు అనుకుంటా కాలక్షేపం చెయ్యొద్దు. ప్రభా, ఒక్కసారి నన్ను తాకండి, ఒక్కసారి నన్ను ముట్టండి, ఒక్కసారి నీ వెలుగు నా మీద వేయండి. నాతోనే ఉన్నావు నాయన, నా కళ్ళు తెరవండి. నీ అభిషేకం, నీ మహిమ సన్నిధి నన్ను ఆవరించునుగాక అని చెప్పేవాళ్ళు అత్యున్నత సింహాసనం మీదన్న యేసు ప్రభుని చూడగలుగుతారు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో కష్టాలు క్రైస్తవులకి పెద్ద కష్టాలే కాదు. ఎందుకంటే ఈరోజు వస్తుంది, రేపు పోతుంది. మన దగ్గర ఏ కష్టం నిలబడలేదు, ఏ కష్టం, ఏ బాధ నిలబడలేదు, ఏ శోధన నిలబడలేదు. ఎందుకంటే మనం ప్రభు బిడ్డలమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని దివ్య మహిమను పొందాలనే ఆరాటం, ఆసక్తి ఈ దినాల్లో నీకుంటే కనుక దేవుని బిడ్డ అద్భుతమైన మహిమ గల జీవితాన్ని మీరు జీవించగలుగుతారు. అందరూ అలాగే మోకరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నాకు నీ దర్శనం ఇవ్వండి, ముట్టండి అయ్యా, తాకండి అయ్యా. నా కళ్ళు నీ స్వరూప దర్శనాన్ని చూడాలి, నీ ముఖాన్ని చూడాలి, నీ సన్నిధిని చూడాలి, నీ వెలుగు కలగాలయ్యా. ఏదో ఇక్కడ బాగోడానికి కాదు, నిన్ను నమ్ముకుంటా. యుగ యుగాలు నీతో ఉండిపోవాలని నేను నిన్ను నమ్ముకున్నానయ్యా. నిత్యం నీతో ఉండాలయ్యా, నిత్యం నీతో ఉండాలయ్యా. ఆ మహిమాయుగములో, ఆ నూతన యెరూషలేములో, ఆ దగదగా మెరిసే కాంతిలో ప్రభువా నేను నీతో ఉండాలయ్యా. ఈ లోకంలో చనిపోయిన వారి గురించి అయ్యో అయ్యో అనుకుంటున్నాం, కానీ వాళ్ళు యేసయ్య ముఖాన్ని చూస్తూ ఆనందంగా ఉంటున్నారు. అంత ఆనందం, అంత మహిమ, అంత మహిమ, అంత ప్రసన్నతలో వాళ్ళు ఉన్నారు. అంత గొప్ప మహిమ వెలుగులో వాళ్ళు ఉన్నారు. చనిపోయిన వాళ్ళ గురించి మనం ఏమనుకుంటామంటే అయ్యో 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 అనుకుంటాం. లేదు బిడ్డలారా, అది ఒక మహిమ. దేవునికి స్తోత్రం. ఒక మధురమైన జీవితం, ఒక మహిమ గల జీవితంలో వాళ్ళు ప్రవేశించారు. గొప్ప స్థితిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ఆనందమే వేరు, వాళ్ళ ఆనందమే వేరు, వాళ్ళ మహిమే వేరు, వాళ్ళ సంతోషమే వేరు. అలాంటి గొప్ప స్థాయికి వాళ్ళు వెళ్ళగలిగారు. కాబట్టి ఈ లోకంలో ఉండగా ప్రభువా నన్ను అలాగ నడిపించయ్యా అని అడిగే వాళ్ళందరూ కూడా ధన్యులు. ప్రభువా నన్ను మహిమలో నడిపించండి, నీ శక్తి నా దేహాన్ని తాకాలి, నా మనస్సును తాకాలి, నా అయ్యా నీ సన్నిధి కాంతి నా మీద, నా కుటుంబం మీద పడతా ఉండాలయ్యా అని అడగండి. చేతులు పైకెత్తండి, ప్రార్థన చేద్దాం. ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న పరిస్థితులు కాదు, అవన్నీ పక్కన పెట్టండి. అవన్నీ దేవుడు చూచుకుంటాడు. నీకు కావలసింది దేవుని ముఖ సన్నిధి కాంతి. ప్రభా నాకు కనబడాలయ్యా, నన్ను ముట్టయ్యా, నన్ను ముట్టయ్యా, నన్ను తాకండి అడగండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలవాడా, దయగల మా రక్షకానికి వందనాలు ప్రభా. అయ్యా నీ బిడ్డలు ఆశీర్వదించబడదురుగాక, నీ ఆత్మ చేత నింపబడదురుగాక, నీ అభిషేకం దిగి వచ్చునుగా, నీ ప్రసన్నత, నీ ప్రభావం, నీ తేజోకాంతి ఒక్కొక్కరిని ఆవరించునుగాక. అయ్యా నీ సన్నిధి కాంతి నాయన, నీ స్పర్శ నాయన, నీ స్పర్శ, నీ పాదాలు కనబడాలయ్యా, నీ ముఖ కాంతి పడాలయ్యా. అయ్యా నీ దర్శనాలు కలగాలి, నీ కలలు కనాలి, నీ ప్రత్యక్షతలు చూడాలి. అయ్యా ఆశీర్వదించయ్యా, ఆశీర్వదించు, అభిషేకించండి అయ్యా, దీవించండి, అద్భుతం చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
దహించు అగ్ని ఆత్మీయ ఉజ్జీవ సభలు అక్టోబర్ 22, 23 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ కూడికలో సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం మార్నింగ్ స్టార్ స్కూల్, సాయి ధారవి, ముంబై. మరిన్ని వివరాలకు 9323722280 8425092086. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక అక్టోబర్ 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.